పేరెంట్స్ తమ పిల్లల్ని ఎంతో కష్టపడి చదివిపిస్తారు. అదేవిధంగా వాళ్ళ ఎడ్యుకేషన్ పైన ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. అయితే పేరెంట్స్ తమ పిల్లలు ఏ రకమైన లెర్నర్స్ అని తెలుసుకోవడం ద్వారా వాళ్ళకు మంచి గైడెన్స్ ఇవ్వచ్చు. వాళ్ళ చదువులో వాళ్ళు గ్రో అవ్వడానికి హెల్ప్ చేయొచ్చు. ఎందుకంటే 5 టైప్స్ ఆఫ్ లెర్నర్స్ గురించి పేరెంట్స్‌కు ఐడియా ఉండాలి. అయితే ఈ 5 టైప్స్ ఆఫ్ లెర్నర్స్ నేను ఫింగర్స్‌తో కంపేర్ చేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మనకు 5 టైప్స్ ఆఫ్ లెర్నర్స్ ఉంటారు. అవి ఏంటి అంటే విజువల్ లెర్నర్స్, ఆడిటరీ లెర్నర్స్, రీడింగ్ అండ్ రైటింగ్ లెర్నర్స్, కైనెస్థెటిక్ లెర్నర్స్ అండ్ లాస్ట్ వన్ వర్బల్ లెర్నర్స్. అంటే విజువల్ లెర్నర్స్ అంటే చూసి నేర్చుకుంటారు. అదేవిధంగా మ్యాప్స్, డయాగ్రమ్స్, మైండ్ మ్యాప్స్ ఇటువంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి నేర్చుకుంటారు. ఆడిటరీ లెర్నర్స్ అంటే వినడం ద్వారా నేర్చుకుంటారు ఎక్కువగా. అంటే దానిపైన ఎక్కువ ఆసక్తి, ఎక్కువ ప్రిఫరెన్స్ దానికి ఇస్తారు. ఆ తర్వాత రీడింగ్ అండ్ రైటింగ్, ఇది అందరికీ తెలిసిందే. రీడింగ్ ద్వారా, రైటింగ్ ద్వారా వాళ్ళు ఎక్కువ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. అదేవిధంగా దీనిపైన ఎక్కువ ఆసక్తి ఉంటుంది వారికి. ఆ తర్వాత కైనెస్థెటిక్ లెర్నర్స్ అంటే బాడీ మూమెంట్స్ ద్వారా లెర్నింగ్ బై డూయింగ్, స్పోర్ట్స్, డ్యాన్స్ ఇటువంటి వాటిపైన ఎక్కువ ఇంపార్టెన్స్ చూపిస్తారు. లాస్ట్ వన్ వర్బల్ లెర్నర్స్ అంటే వాళ్ళు మాట్లాడడం ద్వారా ఎక్కువ నేర్చుకుంటారు. సో ఈ విధంగా మీరు మీ పిల్లలు ఏ రకమైన లెర్నర్సో మీరు గుర్తుపట్టండి. గుర్తుపడితే వాళ్ళకు హెల్ప్ చేయడానికి మీకు ఎక్కువగా అవకాశం ఉంటుంది, పాజిటివ్‌గా అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొంతమంది విజువల్ ఆడిటరీ లెర్నర్స్ కావచ్చు. ఒకే విజువల్ లెర్నర్స్ కాకుండా విజువల్ ఆడిటరీ లెర్నర్స్ కావచ్చు, లేకపోతే విజువల్ ఆడిటరీ రీడింగ్ లెర్నర్స్ కావచ్చు. ఇట్లా రకరకాలుగా ఉంటారు. ఒకే దానికి పరిమితమై ఉండరు చాలామంది స్టూడెంట్స్. అందుకోసం ఎక్కువగా దేనికి ప్రాముఖ్యత ఇస్తారో ఒకసారి చూసుకోండి. అదేవిధంగా దయచేసి పేరెంట్స్ కామెంట్ సెక్షన్‌లో మీ పిల్లాడు ఏ టైప్ ఆఫ్ లెర్నరో తెలియజేయండి. తెలియజేస్తే దాని ఇన్ఫర్మేషన్ ఆధారంగా నేను మరొక వీడియో తీసి మీకు అందిస్తాను. థ్యాంక్ యూ. టేక్ కేర్.